జనాల నుంచి కూడా ఒక పాజిటివ్ పాయింట్ ఉంటుంది. సెలెక్ట్ అయినోడు జ్యూరీ మంచిదంటాడు, సెలెక్ట్ కానివాడు జ్యూరీ చెడ్డదంటాడు. లుక్స్ కాదు కాన్ఫిడెన్స్ ముఖ్యం అని చెప్పి బిందు మాధవి, శ్రీముఖి, నవదీప్ అన్న అండ్ అభిజిత్ భాయ్ వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళంతా మేకప్ వేసుకొని మరీ చెప్తున్నారు. నమస్తే అందరికీ, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. ఎట్లున్నారు? అంత మంచిదేనా? నేను మీ శ్రీపండి శ్రీనివాసరావు S65. ఈ వీడియోలో మనం 2 టాపిక్లు డిస్కస్ చేయబోతున్నాం. ఒకటి, బయట జరుగుతున్న కాంట్రవర్సీస్, బిగ్ బాస్ అగ్ని పరీక్ష చుట్టూ జరుగుతున్న కాంట్రవర్సీస్. అసలు బిగ్ బాస్కి ఇది ఏమైనా ఎఫెక్ట్ ఇస్తుందా? దీనివల్ల బిగ్ బాస్ అగ్ని పరీక్ష అవుతుందా? బిగ్ బాస్ సీజన్ 10 బ్యాన్ అవుతుందా? బిగ్ బాస్ సీజన్ 10 గురించి ఏమైనా నెగిటివ్, అంటే దీనివల్ల ఏదో నెగిటివ్ జరగబోతుందా మాట్లాడుకుందాం. రెండోది, ప్రోమోల మీద ప్రోమోలు వస్తున్నాయి. ఇవాళ నైట్ ఎపిసోడ్ 12కి రిలీజ్ కాబోతుంది కదా, అందులో ఏం హైలైట్ అవ్వబోతున్నాయి అనేది మాట్లాడుకుందాం. రైట్, ఫస్ట్ది కాంట్రవర్షియల్ టాపిక్. ఒక మాట చెప్తున్నా, ఏదో ఒకటి చేసి సామ దాన భేద దండోపాయాలు ఏదో ఒకటి ఉపయోగించి ఒక ప్రోడక్ట్ని జనాల్లోకి తీసుకెళ్ళాలి అనుకుంటుంది కార్పొరేట్. ఎస్, బిగ్ బాస్ ఆల్సో ఏ కార్పొరేట్ షో. ఎండమాల్ అనే కంపెనీ మామూలు కంపెనీ కాదు, వరల్డ్ వైడ్గా ఉన్న కంపెనీ. ఎండమాల్ షైన్ ఇండియా మన ఇండియాలో ఎన్నో లాంగ్వేజెస్లో బిగ్ బాస్ని కండక్ట్ చేస్తుంది. బిలియన్స్ ఆఫ్ వ్యూస్, బిలియన్స్ ఆఫ్ మనీ అంత సంపాదిస్తున్న ఒక షో వాళ్ళ ప్రోడక్ట్ని జనాల్లోకి తీసుకుపోవడానికి ఏదైనా చేస్తుంది. ఇప్పుడు చూడుర్రి, 1 ఫింగర్ రెవల్యూషన్ అని మనకు ఒక యాడ్ వచ్చింది. నాగార్జున గారు బిగ్ బాస్ టైంలో సడన్గా 1 ఫింగర్ రెవల్యూషన్ అని వచ్చింది. అరే బిగ్ బాస్కి సంబంధించింది అని అనుకుంటాం. నాగార్జున గారిని చూడంగానే, ఆ గెటప్ని చూడగానే, ఆ లుక్ని చూడగానే అవును బిగ్ బాస్ దగ్గర ఇది పక్కా అనుకుంటాం. బాగా పాపులర్ అయిపోయింది. కట్ చేస్తూ మొత్తం ఇట్లా దావానంలాగా 2 రకాలుగా వ్యాపించింది. ఫుల్గా అగ్గి అంటుకున్నట్టుగా వాసన వారినట్టుగా వారింది. కట్ చేస్తే ఏంద్రా అంటే అదొక యాప్. ఏది మనకి అర్బన్ క్లాప్ లాంటి ఒక యాప్. అన్ని పనులు మనం ఒక క్లిక్ తోటి, మనకి పని కావాలంటే క్లిక్ రా అని పనులను బుక్ చేసుకునే యాప్. కథం A to Z సర్వీస్ అని సినిమాలలో మనం చిన్నప్పుడు చూసినట్టు అటువంటి సర్వీస్. దానికి 1 ఫింగర్ రెవల్యూషన్ అనేది ఓట్ బ్యాంకు, ఓటు, ఎలక్షన్ అన్నట్టుగానో, లేదంటే బిగ్ బాస్ ఓటింగ్ ఏంద్రా ఇది అన్నట్టు కన్ఫ్యూజన్లో పెట్టడానికి, అంటే ఏంద్రా ఇది, దీనికి దానికి సంబంధం ఇదేమే అన్న ఫీలింగ్ తెప్పించింది. అయినా కానీ ప్రమోషన్ అయిందా లేదా? పాజిటివిటీ, నెగిటివిటీ, ఆల్ థింగ్స్ ఆర్ ఈక్వల్స్ టు పబ్లిసిటీ. మన ఆర్జీవి గారు చెప్పినట్టుగా పాజిటివిటీ, నెగిటివిటీ ఇట్స్ ఈక్వల్స్ టు పబ్లిసిటీ, దట్స్ అ థింగ్ అని వీళ్ళు చేస్తారు అన్నట్టు. అన్న పబ్లిసిటీ ఓకే అన్న, నువ్వు అన్నది కరెక్టే, కార్పొరేట్స్ అట్నే ఉంటాయి, ఫైన్. మరి అవమానించడం ఎందుకన్నా? ఎస్, అవకాశం అని పిలిచి అవమానించడం ఎందుకు? ఇప్పుడు ఉప్పల బాలు నన్ను వల్గర్ వీడియోస్ చేస్తారు అని చెప్పి ఎలగొట్టిరు. వాళ్ళు ఏం చేస్తారంటే వీడియోలు అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నాడు. సరే, ఆయన క్వశ్చన్ చేసిన దానిలో రాంగ్ లేదు. ఆయన వల్గర్ వీడియోలు చేస్తారంటే డబుల్ మీనింగ్ డైలాగ్స్ కావచ్చు, కొంచెం అడల్ట్ కంటెంట్ లాంటిదే చేస్తాడు అనుకుంటా. ఇప్పుడు అతని జెండర్ దాని మీదకి వెళ్ళి మనకు ఆ నెగిటివిటీ అనేది మనకి టక్కన స్ప్రెడ్ అయినట్టుగా అవుతూ ఉంటుంది. సరే, అవన్నీ పక్కన పెట్టండి. అతని బాధ ఏంది? పిలిచినవు, ఇక్కడికి వచ్చినాక వల్గర్ వీడియోస్ అని చెప్పి పంపించినావు. నన్ను పిలవద్దు కదా, వల్గర్ వీడియోస్ చేసుకుంటున్నా అంటున్నావు, నన్ను పిలవద్దు కదా స్టేజ్ మీదకి. నన్ను గ్రూప్ డిస్కషన్లో రిజెక్ట్ చేయొచ్చు, లేదా ఆడిషన్ వీడియో పంపించినప్పుడే రిజెక్ట్ చేయొచ్చు. ఇక్కడ దాకా తీసుకొచ్చి ఎందుకు రిజెక్ట్ చేయాలి? 3 లెవెల్ దాటినాక level 4లో ఎందుకు రిజెక్ట్ చేయాలి అనేది క్వశ్చన్. అవమానించడం ఎందుకు అనేది వాళ్ళ పాయింట్. ఆయనే కాదు, ఇప్పుడు ఉప్పల్ బాలే కాదు, మిగతా వాళ్ళంతా ఎవరెవరైతే ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కావచ్చు, ఇంటర్వ్యూలలో కావచ్చు, ఎక్కడ మాట్లాడుతున్నా కానీ వాళ్ళ బాధ, వాళ్ళ గోస ఏంటంటే, నువ్వు రిజెక్ట్ చేసేది ఉంటే నా పాయింట్ నేను ఆల్రెడీ క్లియర్గా చెప్పిన. నేను పాదాల మీద పాదయాత్ర చేసుకుంటూ పోయేటోని, నేను బార్డర్లు తిరిగినా, ఎక్కడెక్కడికో పోయినా, కాలినడకన పోయినా, ఇది నా క్యారెక్టర్, ఇది నా పని, ఇది నా ఇష్టం, ఇది నా ప్యాషన్ అని చెప్పినప్పుడు నీకు ఇది సెట్ కాదు బిగ్ బాస్ అనిపిస్తే ముందు రిజెక్ట్ చేయి. స్టేజ్ మీదకి పోయిన తర్వాత నువ్వు దీనికి సెట్ కాదు అనడం ఏంది? నేను చెప్పిందే ఇది, నా క్వాలిఫికేషన్ ఏంది, నా కథ ఏంది కారక నేను చెప్పిన తర్వాత నువ్వు స్టేజ్ మీదకి పోయిన తర్వాత రిజెక్ట్ ఇట్లే చేస్తావు అదే పాయింట్ మీద అని ఒకరి బాధ. బీటెక్ చదువుకున్నావు, ఐటీ జాబ్ చేసుకోపో అని వెళ్ళగొడితే, అరే స్టేజ్ మీదకి నువ్వు ఎందుకు పిలిచినావు? బీటెక్ చదివి నాకు తెలియదా? బీటెక్ చదివిన వాళ్ళు ఎవరు లేరా ఇక్కడ? మీరు బీటెక్ చదివారు కదా, మీరు కూడా ఇంటికి పోయి జాబ్ చేసుకోవచ్చు కదా, మీరు ఎందుకు ఇక్కడ జడ్జిమెంట్ చేస్తారు అనే పాయింట్ ఆమెకు అనిపించింది. అట్లా ఒక్కొక్కరు బాధ చెప్పారు. ఇంత అవమానించడం ఎందుకనేది వాళ్ళ పాయింట్. నేను ఇక్కడ ఒక మాట చెప్తాను. మిమ్మల్ని గిచ్చి వదిలేసిరు, కీ ఇచ్చి వదిలేసిరు, బొమ్మ లెక్క ఆడుతున్నారు. మీరు బయటకు పోయి వీడియోల మీద వీడియోలు చేస్తుంటే మిలియన్స్ ఆఫ్ వ్యూస్. బిగ్ బాస్ అగ్ని పరీక్ష ప్రోమోస్ కావచ్చు, వాళ్ళు పెడుతున్న ఇన్స్టా రీల్స్ కావచ్చు, వాళ్ళు పెడుతున్న షార్ట్స్ కానీ వ్యూస్ రానంత వ్యూస్ మీ వీడియోస్కి వచ్చినాయి. దట్స్ ఇట్. వాళ్ళు ఏమనుకుంటూ చూడంగానే అమ్మయ్య మన షో పట్టేంత మందికి ఏరుతుంది, మిలియన్స్ ఆఫ్ పీపుల్ అంటే ఏడుస్తున్నా కదా, నా ఏడుపు వాళ్ళకి పబ్లిసిటీ అంటే ఎస్ అంటే రక్తం కూడా తింటారంటే ఓకే. ఏంది శవాల మీద చిల్లర ఎడుతుంటే వాళ్ళ ఇష్టం పోయి, వాళ్ళకి పబ్లిసిటీ, దట్ ఈజ్ పబ్లిసిటీ. అగ్ని పరీక్ష షో వస్తుందని తెలియని వాళ్ళు కూడా మీరు చెప్పారు. ఇప్పుడు అసలు ఏం జరిగింది అగ్ని పరీక్షలో, మీకు జరిగిన అవమానం ఏంది, అసలు ఏం జరిగింది చూడాలని ఇంట్రెస్ట్ తోటి చూసేటోళ్ళు కూడా ఉంటారు, కనెక్ట్ అయ్యేటోళ్ళు ఉంటారు. 4 ఎపిసోడ్ల తర్వాత ఎవరో ఒకరికి ఫ్యాన్ అయ్యి కూర్చుంటారు.
అన్నదమ్ములు కదా ఆస్తులు పంచుకున్నట్టుగా గీ కంటెస్టెంటే పోవాలని, నేనంటే గీ కంటెస్టెంటే పోవాలని, ఇంకోళ్ళంటే అట్లా నలుగురు కూడుకొని మావాడు గెలవాలి గెలిపిద్దాం అని దాకా తీసుకొని పోతారు. దట్స్ ఇట్. దేర్ ఎండ్ ద మ్యాటర్. అర్థమైందా మీకు? కాదేది కవితకు అనర్హం అనేది వెనకటి డైలాగ్, కాదేది కార్పొరేట్కి అనర్హం, పబ్లిసిటీకి అనర్హం అనేది ఇప్పటి డైలాగ్. అర్థమైందా? ఏదైనా చెయ్యి, చూసి రెడీ చేయి, పబ్లిసిటీ చేసుకో, జనాలకు పో. ఇప్పుడు మీరు జనాలకు పంపిస్తారు. ఎస్పెషల్లీ అంటే అన్యాయం జరిగిందా, జరగలేదంటే జరిగింది. వాళ్ళని చూస్తే బాధ అనిపించింది. ఎట్లా తెలుసా? మూడోసారి అంటే షూట్ 3rd డే, షూట్ 4th డే ఘోరం జరిగింది. ఫస్ట్ డే, సెకండ్ డే ఫేర్, గుడ్. ఆ రోజు అప్పుడు పోయిన వాళ్ళకి 20 నిమిషాలు, గంట 50 నిమిషాలు అట్లా ఆడిషన్ చేసి మీరు ఎందుకు సెలెక్ట్ కారు అనే పాయింట్ మీద డిస్కషన్ చేసి పంపించేశారు. కానీ మూడో రోజు జరిగిన వాళ్ళకి జిప్ మెరుపు తీగ, వచ్చినామా బీటెక్ జాబ్ చేసుకోపో, వచ్చినామా పాదయాత్ర, పాదాల మీద యాత్ర చేసుకోపో. నువ్వేం చేస్తావు? లారీ డ్రైవరా, నడుపుకోపో. నీకు మంచి గోల్ ఉంది, నీకు మంచి ఫ్యూచర్ ఉంది, నువ్వు చేసుకోపో. అరే ఏంది బ్రో, నేను అదే కదా అంటే నువ్వు సెట్ కావు. ఎందుకు సెట్ కావు? ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చి నువ్వు సెట్ కావాలంటే ముందు పంపించాలి కదా, ముందే ఎలా కొట్టాలి కదా. ఇక్కడ సెట్ కానని ముందే అనిపిస్తుంది కదా మీకు. నేను ట్రక్ డ్రైవ్ నేను చేసుకుంటున్నా అంటే నేను ట్రక్కే డ్రైవ్ చేసుకోవాలని చెప్పి నీకు ఉన్నప్పుడు నువ్వు నన్ను రానియద్దు కదా ఇక్కడ దాకా, స్టేజ్ మీద దాకా అనేది వాళ్ళ బాధ. అవన్నీ చేస్తేనే కదా మూడో రోజు జరిగిన అన్యాయం కావచ్చు. 4వ రోజు స్టేజ్ మీదకి పిలిచి గ్రీన్స్ వచ్చిన వాళ్ళని ముందుకు పిలిచి గెట్ అవుట్, గెట్ లాస్ట్ అని చెప్పి పంపించారు. టాలెంట్ లేదా, నచ్చలేదా అంటే నచ్చారు, టాలెంట్ ఉందంటే ఉంది, గ్రీన్స్ ఇచ్చిరా అంటే ఇచ్చిర్రు, మీరే గ్రీన్స్ ఇచ్చారు. 2 గ్రీన్స్ ఇచ్చి వితౌట్ ఎనీ రీజన్ ముందుకు రారి, బయటకు పోరి. బస్ వై ఆల్ దిస్ అని వాళ్ళ బాధ. ఇంత బాధ పెడితేనే, ఇంత నొప్పిస్తేనే మీరు బయటకు వచ్చినాక మీ పెయిన్ అంతా బయట చెప్తారు. ఆ పెయిన్ సర్క్యులేట్ అవుతుంది. ఇట్లా ఎట్లయినా జిప్పని ఇట్లా ఒక అంటే పాలల్లో ఒక్క చుక్క విషం వేస్తే చప్పని వలిపోయినట్టుగా, ఒక నిమ్మరసం చుక్కేస్తే చప్పని పన్నీర్ అయిపోయినట్టు పడపడ వలిపోయింది, మొత్తం వ్యాపిస్తుంది, అగ్గి అంటుకున్నట్టు అంటుకుంది. అది మ్యాటర్. అర్థమైందా? సో పబ్లిసిటీ అలా ఇంత చీప్ పబ్లిసిటీ ఉంటుంటే, చీపు రిచ్ అట్లేం ఉండదు, పబ్లిసిటీ అవుతుంది అంతే. అండ్ ఇంకొకటి ఇక్కడ వాళ్ళకు పాజిటివ్ పాయింట్ ఒకటి ఉంది. సింపుల్ థింగ్, మీరు ఎంత ఏడ్చినా, మీరు ఎంత బాధపడ్డా ఒకటి వాళ్ళని ఏం అనడానికి లేదు. మీరు ఆల్రెడీ ఒక సంతకం పెట్టారు, ఇది నాన్ డిస్క్లోజర్ ఫామ్ మీద సంతకం పెట్టారు, మీరు డిస్క్లోజ్ చేశారు అంటే మీదే తప్పు. ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికైనా మేము రెడీ అన్నట్టుగా మీరు అంటే మా మీద తీసుకోండి అని మీకే స్వతహాగా సంతకాలు పెట్టి ఇచ్చారు. సో వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఇలాంటివన్నీ బయట చెప్పొద్దు, మా సెలక్షన్ కమిటీ మా నిర్ణయం ప్రకారం తీసుకుంటుంది అని చెప్పి అందులో రాసి ఉంటుంది. దానికి నువ్వు సంతకం పెట్టినావు, నీ మీద ఎటువంటి లొల్లి చెయ్యా అని చెప్పి కూడా రాసి ఇచ్చినావు, కానీ లొల్లి ఎత్తున్నావు అంటే నీదే తప్పు అంటారు. ఇది పక్కన పెట్టు, జనాల నుంచి కూడా ఒక పాజిటివ్ పాయింట్ ఉంటుంది. సెలెక్ట్ అయినోడు జూరీ మంచిదంటాడు, సెలెక్ట్ కానివాడు జూరీ చెడ్డదంటాడు అని అంటారు డైరెక్ట్. సింపుల్ థింగ్, సెలెక్ట్ అయినోడు జూరీ మంచిదంటాడు, సెలెక్ట్ కానివాడు జూరీ చెడ్డదంటాడు. దాట్స్ ఇట్. అంతే మరి, అవునా కదా? ఎవరైనా అంతే. ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళు అడుగు, జడ్జెస్ దేవుళ్ళు అంటారు, మా దేవుడు నువ్వేనయ్యా, మా కోసం పుట్టావయ్యా అంటారు. ఇప్పుడు వాళ్ళందరికీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఉంటారు? బిగ్ బాస్ జడ్జెసే ఉంటారు, అవునా కదా? సరే, ఇవన్నీ పక్కన పెట్టు, నీ పని నువ్వు చూసుకో. ఎవరెవరైతే అగ్ని పరీక్షకు పోయి బాధపడ్డారో వాళ్ళంతా కూడా వదిలేయండి, దీని గురించి ఆలోచించకండి. ఆలోచించిన కొద్దీ నెత్తి నొప్పి. అఫ్కోర్స్ ఈ డ్రామా మీకు 3.5 నెలలు 4 నెలలు ఉంటుంది. ఇప్పుడు ఈ అగ్ని పరీక్ష మొత్తం ఉంటుంది, ఆ తర్వాత బిగ్ బాస్ మొత్తం కూడా ఉంటుంది. మీకు ఈ పెయిన్, స్టేజ్ మీదకి పిలిచి బయటకు పొమ్మన్నారా అనే పాయింట్ వస్తూ ఉంటుంది, బాధ అనిపిస్తుంది. కానీ ఇది కాదు లైఫ్. దీనివల్ల లైఫ్ ఉంటుందని కూడా నేను చెప్పను, ఎందుకంటే దీని తర్వాత లైఫ్ ఉంటుందని కూడా గ్యారంటీ లేదు. వదిలేయండి, తీసేయండి మైండ్లోకి వెళ్ళి. అల్జిమర్స్ వచ్చింది అనుకోండి కొన్ని రోజులు, సో హ్యాపీగా మీ పని మీరు చూసుకోండి. మీ పని పులి స్టాప్ పెట్టకూరి, అంటే దీనికోసం పులి స్టాప్ ఎందుకు పెడతారు కానీ వదిలేసేయండి. ఓకే, ఇది మ్యాటర్. అండ్ ఇప్పుడు మనం ప్రోమోస్ గురించి మాట్లాడదాం. బ్యాక్ టు బ్యాక్ ప్రోమోస్ వచ్చినాయి. రాజ్ కుమారి ప్రోమోలలో హైలైట్ అయిన వాళ్ళు రాజ్ కుమారి, సింగర్ ఝాన్సీ, మిథిలేష్ రెడ్డి ఎక్కువగా హైలైట్ అయ్యారు మనకి. ఆర్జే చరణ్ ఒక ప్రోమోలో కనిపించిండు, అమాన్ కనిపించిండు, అండ్ దీపక్ సేనాపతి కనిపించిండు, అభిజ్ఞ కనిపించింది, అభి శాంగర్ అని ఈరోజు ప్రోమోలో కనిపించిండు, శాలిని కనిపించింది, ఉప్పల్ బాలు కనిపించిండు, రన్నింగ్ రాజా అనే తటన్ 2 ప్రోమోలలో కనిపించిండు, డిబోరా అనే టైం ఈరోజు ప్రోమోలో కనిపించింది, సృష్టి కనిపించినట్టు కనిపించింది, సుమా కనిపించినట్టు కనిపించింది. సో వీళ్ళందరూ ఈరోజు ఎపిసోడ్లో ఉండబోతున్నారు అనడంలో ఆశ్చర్యం లేదు. అండ్ వీళ్ళందరిలో కూడా బాగా హైలైట్ అయింది సింగర్ ఝాన్సీ. రైతు కష్టాల గురించి, అంటే రైతుకున్న కష్టాలు ఏంటి అని అడిగారు. అడిగితే చెప్పిన విధానం బాగుంది, ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం బాగుంది. పెట్టుబడి పెట్టినంత కూడా రైతుకి రాబడి రాకుండా పోతూ ఉంటుంది. అప్పులు చేసి పెట్టుబడి పెడితే అవి రిటర్న్ రావు అనే పాయింట్ చెప్పింది. లిటరల్లీ చాలాసార్లు అట్నే జరుగుతుంది. అఫ్కోర్స్ కంప్లీట్గా లాసే జరుగుతుంది, రైతు కూడా వ్యవసాయం చేయడు, కానీ లాభాలు కూడా వస్తూ ఉంటాయి కొన్నిసార్లు. అనుకున్న దానికంటే
నాలుగింతలు, ఐదింతల లాభాలు గూడా వస్తా ఉంటాయి. సడెన్‌గా వాళ్ళు ఏసిన పంటకి రేటొస్తే మస్తు లాభాలు గూడా వస్తా ఉంటాయి. అది రాకుండా ఎవరు అంటే ఇప్పుడు రూపాయి లాభం లేకుండా ఎవరు ఏ పని చెయ్యరు. అట్లని జెప్పి రైతుకు నష్టాలు రావా అంటే చాలా సార్లు నష్టాలొస్తా ఉంటాయి. అది గూడా. అది ఒక ఏమంటారు ప్యాకెట్ ఆడినట్టు, జూదం ఆడినట్టుగానే ఉంటది. వాతావరణంతో జూదం ఆడడం. ప్రకృతితో జూదం ఆడడం, దళారీలతో జూదం ఆడడం లెక్క ఉంటదన్నట్టు. వర్కౌట్ అయితే ఒక్కొక్కసారి ఇప్పుడు ప్రాన్స్ ఏస్తా ఉంటారు. రొయ్యల చెరువులు చేస్తా ఉంటారు. ఓ 10, 15 సార్లు లాస్ అయితా ఉంటది. కానీ ఒక్కసారి తిరిగితే చక్రం తిరిగిపోతది. ఆ టైప్‌లో లాభం వస్తే లాభం వస్తది, నష్టం వస్తే నష్టం వస్తది. భారీగా వస్తది. సో, అన్నింటికి అదొక ప్రకృతితో గేమ్ ఆడినట్టుగా ఉంటది. మన లక్‌ను పరీక్షించుకున్నట్టు ఉంటది. కాలం అన్ని రకాలుగా సహకరిస్తే గిట్టుబాటు ధర వస్తే, గిట్టుబాటు ధరకు మించొస్తే ఇంకా నయం. ఒకసారి టమాటాలకు విపరీతమైన రేట్ వస్తే అతను సడెన్‌గా చాలా డబ్బులు సంపాదించిన స్టోరీలు కూడా మనం విన్నాం. అట్లుంటదన్నట్టు. జస్ట్ లక్ బేస్డ్ గేమ్ లాగా అయిపోతా ఉంటది. కానీ కష్టం బాగుంటది. సో, భూమి తల్లిని నమ్ముకున్నోళ్ళని ఎప్పుడైనా మనం రైతుని దేశానికి సేవ చేసే సైనికుడిని ఎప్పుడు మనం గొప్పగానే చూస్తాం కాబట్టి, రైతు కష్టం గురించి చెప్పింది. ఆయన ఆడబిడ్డగా తను పడుతున్న స్ట్రగుల్ అంటే ఆడపిల్ల అనంగానే అంటే ఇంట్లో లేడిచిర్రు కానీ నేను ఒక మొగరాయుడిలాగా ముందుకొచ్చి ఇప్పుడు కుటుంబంలో ఇంత పేరు తీసుకొస్తున్నా అని తన గురించి తను చెప్పుకోవడం ఇవన్నీ కూడా చాలా మంచిగా అనిపించినాయి. సో, స్టార్టింగ్ ప్రోమోలో కూడా ఈ ప్రోమోలో కూడా బాగానే హైలైట్ అయింది. ఆ తర్వాత మిథిలేష్ రెడ్డి తన పర్సనాలిటీ, తన మోటివేషన్ అంటే ఐ మీన్ తన సెల్ఫ్ మోటివేషన్ టువర్డ్స్ తన బాడీ బిల్డింగ్, బల్కింగ్ అండ్ ఆ ఫిట్‌నెస్ అండ్ ఆ ఫిట్‌నెస్ ఓరియెంటెడ్ కంటెంట్ తోటి బానే అంటే ఫిట్ పర్సనాలిటీ అనగానే తనకున్న డెడికేషన్ మనకు అర్థమవుతది. సో, అది కూడా చాలా మందికి నచ్చుతది. ఎస్పెషల్లీ యూత్‌కి నచ్చుతది. ఎస్పెషల్లీ అట్లా ఆ కటౌట్‌ని చూస్తే చాలా మందికి నచ్చుతది. సో, తను తన డేర్‌నెస్ గురించి, తన వర్కౌట్స్, తన ఫిట్‌నెస్ గురించి చెప్పిండు. సో, అట్లా హైలైట్ అయింది. రాజకుమారి తన వర్షన్ తన హైలైట్ అయింది. అంటే అందం గాదు కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని డిబోరా తోటి ఇంతకుముందు ప్రోమోలో కొట్లాడిర్రు చూసినావా? మేకప్ తీసేయి, మేకప్ అంటే లుక్స్ ముఖ్యం అన్నావు. లుక్స్ కాదు కాన్ఫిడెన్స్ ముఖ్యం అని చెప్పి బిందు మాధవి, శ్రీముఖి, నవదీప్ అన్న అండ్ అభిజిత్ భయ్ వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళంతా మేకప్ వేసుకొని మరీ చెప్తున్నారు. లుక్స్ ముఖ్యం కాదు కాన్ఫిడెన్స్ ముఖ్యం అంటే వాళ్ళంతా వితౌట్ మేకప్ ఉండొచ్చు తీసేసి అట్లుంటారా అంటే కాదు. అమ్మాయి కాబట్టి మేకప్ వేసుకొని వచ్చింది తప్పే లేదు. కానీ ఆమెని ఏదో ఊరికే అనాలని చెప్పి అని పంపించినట్టుగా అనిపించింది. ఇప్పుడు ఆ అమ్మాయి లుక్స్ ముఖ్యం అంటే తప్పే ఉంది. లుక్స్ మంచిగా లేని వాళ్ళు తీసుకుంటారు. అయితే ఒకరినో ఇద్దరినో తీసుకుంటారు శాంపిల్‌కి మేము తీసుకున్నాం అని చెప్పడానికి. మిగతా వాళ్ళందరినీ లుక్స్ మంచిగా ఉంటేనే తీసుకుంటారు కదా! ఏదో ఊరికనే చెప్పుకోవడానికే. ఇప్పుడు చూడు ఏ పనైనా సమానమే. ఏ పని చిన్నది కాదు అని పోయి షూస్ తుడిచిండు అభిభయ్. మీ ఒపీనియన్ ఏంది? అభిజిత్ అన్న దేవుడురా అసలు చూసారా అభిజిత్ అన్న అని చెప్పేటోళ్ళు కూడా ఉంటారు. కాయిన్‌కి ఇంకో సైడ్ చూస్తే షూ పాలిష్ చేయమని ఆమెకి చెప్తే షూ తీసుకుపోయి ముంచింది. షూ పాలిష్ చేయాలన్నా ఎందుకు అది నాకు డిస్‌రెస్పెక్ట్ అనిపిస్తుంది అని ఆమె పాయింట్ చెప్పింది. ఇప్పుడు స్టేజ్ మీదకి పిలిచి ఆడిషన్ చేయంటే నీ టాలెంట్ చూపియమని అంటారు అనుకుని పోయిన అమ్మాయికి షూ తుడుము అనంగానే కొంచెం బ్లాంక్ అనిపించుండొచ్చు. డిస్‌రెస్పెక్ట్ కదా అన్న ఫీలింగ్ వచ్చుండొచ్చు. అంటే నాతో షూ తుడిపియడం ఏంటంటే ఇప్పుడు దాన్ని వృత్తికి తీసుకొని పోయి నువ్వు వృత్తిని అవమానించినావు. ఏ పని చిన్నది కాదు, ఏ పని తక్కువది కాదు అని ఇటు తిప్పిర్రు. ఫిరాయింపుల కార్యక్రమం జరిగింది అన్న ఫీలింగ్ వచ్చింది. సో, ఆయనొచ్చి షూ తుడిచిండు. అదొక ఎమోషనల్‌గా ఉంటది. ఎట్లుంటది గగనపు వీధి వీడి వలస వెళ్ళిపోయిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం అన్నట్టుగా ఒక ఫీల్ అన్నట్టు. అది కలిపియాలని చెప్పి మరి అంత అభిజిత్ అంత తోడే వచ్చి ఆమె కాలు మీద షూస్ తుడిచిండు అన్న ఫీలింగ్ తెప్పించేలాగా ఒక ప్రోమో డిజైన్ చేశారు. ఫైన్ గుడ్. ఇది జనాలకు బాగా నచ్చుతది. ఎందుకంటే జనాలకి ఇది కావాలి. ఇప్పుడు జనాలకి ఇవి కావాలి. ఇవి కోరుకుంటున్నారు కాబట్టి అవే చూపిస్తారు అన్నట్టు. దట్స్ ద థింగ్. యాక్చువల్లీ వాస్తవం ఇది. సో, దీన్ని ఇంకో రకంగా చెప్తే జనాలకు నచ్చుతది. అభిజిత్ భయ్ చూడు ఇదిరా హీరోరా మావోడు అంటే మంచిగా అనిపిస్తది. ద గ్రేట్ పర్సనాలిటీ. అందుకే అభిజిత్‌ని ఇప్పటికి మనం మర్చిపోలేని విన్నర్. ఇదిరా అభిజిత్ అంటే. అందుకే మా అభిజిత్ అంటే గ్రేట్. అట్లా అంటే బాగా అనిపిస్తది బేసిక్‌గా. ఇప్పుడు నేను ట్రూత్ కదా మాట్లాడేది. ఇది కొంచెం ఇరిచినట్టుంటది. రైట్. ఇక మనకి ఇంకా హైలైట్ అయిన పర్సన్స్‌లో అమన్ కూడా కనిపించింది బాగానే. అంటే ఒరిజినల్‌గా మనిషి అంటే ఎలా ఉండాలి? మనిషికుండే లక్షణం ఏంటంటే ఒక క్యారెక్టర్ ఉండాలి. ఆ క్యారెక్టర్‌లోనే పోవాలి. ఇట్లాంటిదని చెప్పిండు. ఓకే ఫైన్. ఆ తర్వాత మనకి ఆర్‌జే చరణ్ కూడా హైలైట్ అయ్యిండు మన ప్రోమోలో. ఆర్‌జే చరణ్ అంటే నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారంటే ఇద్దరు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పడము. అట్లాంటి కొంచెం మంచి ఫన్నీగా మాట్లాడినట్టుగా టైం పాస్‌గా యూత్ అట్లా మాట్లాడినట్టుగా మాట్లాడడం అదంతా కూడా చూపించారు మొన్న. సో, ఓకే ఫైన్. ఆ తర్వాత మనకి దీపక్ సేనాపతి అనేటతన్ని కూడా చూపించారు. మమ్మల్ని జ్యూరీనే చీట్ చేస్తావా అని చెప్పి అడిగినట్టు మన దీపక్ సేనాపతిని హైలైట్ చేసారు. ఈరోజు ఎపిసోడ్‌లో మనం చూడొచ్చు. అభి సాంగర్ అనే అతన్ని ఈరోజు చూపించారు. అతన్ని కూడా అంటే అతను కూడా కొంచెం ఇంకా పూర్తి స్థాయిలో అంటే మెచ్యూర్డ్‌గా మాట్లాడినట్టుగా మాట్లాడలేదు. అర్థమైపోతుంది. తెలుస్తుంది.
సో మనోడు ఏమన్నాడు అంటే వాళ్ళు అడిగింది ఏంది శాంగర్ అంటే ఏది అప్పట్లో సింగర్ ఇప్పుడు శాంగర్ అన్నట్టు ఏదో అన్నాడు. ఆ తర్వాత ఏం చేస్తావు అంటే ప్రాపర్టీ బిజినెస్ చేస్తా అన్నాడు. ఎకరానికి ఎన్ని గుంటలు అంటే ఏదో 10,000 గుంటలు సంథింగ్ ఏదో చెప్పాడు. ఆయన గుంటలు అంటే తెలుసో లేదో ఐ థింక్ హీఈస్ ఫ్రమ్ ఎక్కడ ఏదో ఉంది ఆయన అడ్రస్ ఏదో ఉండే వైజాగ్ అనుకుంటా ఐ థింక్. సో వైజాగ్ సైడ్ గుంటలు అంటే తెలియకపోవచ్చేమో మరి. ఎకరానికి ఎన్ని గుంటలు చెప్పండి మీరు? 40. గుంటకి ఎన్ని గజాలు? 121. సో అట్లా దానికో లెక్క ఉంది. సో అది తెలంగాణ సైడ్ గుంటలు అంటారు. మరి గుంటలు అంటే ఆయనకి తెలియలేదేమో మరి, లేదంటే ఆయనకి నాలెడ్జ్ లేదేమో. ప్రాపర్టీస్ అంటే బేసిక్గా ప్రాపర్టీ బిజినెస్ చేసేటోడికి గుంటలు అన్నా తెలవాలి, సెంట్లు అన్నా తెలవాలి, ఏమన్నా తెలవాలి. ఎందుకంటే వాడు చేసే బిజినెస్ దందానే అనలే కాబట్టి తెలవాలి. కానీ ఎంగేజ్ అబ్బా తెలియదు బేసిక్గా. ఊరికే ఆయన బిజినెస్లో ఇప్పుడిప్పుడే అడుగు పెట్టిండేమో, అంతగా నాలెడ్జ్ ఉన్న పర్సన్ కాదేమో అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఆ తర్వాత అమ్మాయి గురించి అంటే నీ గర్ల్ ఫ్రెండ్కి 2 days టైం ఇస్తా అని చెప్పి అన్నావు అంటే నీకు వీకెండ్ గర్ల్ ఫ్రెండ్ కావాలన్నా అట్లా అన్నాడు. మరి అతను బేసిక్గా ఏ ఉద్దేశంతో ఆయన 2 days టైం ఇస్తాను అన్నాడు, ఎందుకు వదిలేసిండు అనేది అది క్లారిటీ లేదు. అంటే తన స్టోరీలో తనకి ఏముందో, అంటే తను జాబ్ చేస్తుండడం వల్ల ఏమైనా జరిగిందా, ఇంకేదైనా ప్రాబ్లం వల్ల అతను 2 days టైం ఇవ్వగలుగుతా అని అన్నాడు. కోర్స్ పెళ్ళైన తర్వాత అంటే రోజు టైము పొద్దుగాల పోతాం, సాయంత్రం వస్తాం, పని చేసుకున్నా కానీ ఇంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేస్తాం. కానీ గర్ల్ ఫ్రెండ్ అంటే టైం కేటాయించాలంటే కూడా కష్టం అవుతుంది. మరి వీ డోంట్ నో దట్ థింగ్. ఏంది నీకు వీకెండ్ గర్ల్ ఫ్రెండ్ కావాలన్నారు, అది బ్లాంక్లో ఉన్నాడు బేసిక్గా. అక్కడ ఏం మాట్లాడినా ఫైట్ చేసినా మనకు క్లారిటీగా చూపిస్తారు అని కూడా మనం చెప్పలేము. ఎందుకంటే 70 మంది ఈరోజు ఒక 10-12 మంది చూపించారు అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 మెంబర్స్ చూపించారు. సో రోజు ఒక 13-14 మెంబర్స్ని చూపిస్తేనే ఒక 5 రోజుల్లో లోడ్ కొడతారు. లేదంటే లాస్ట్ రోజు అంటే థర్డ్ రోజు జరిగిన వాళ్ళందరూ జిప్ 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 అని చూపిస్తారేమో అనుకుంటున్నా. పోయించారు కదా మనం చూపించారు కదా చక్ 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 అని అందరూ వెళ్ళిపోవడం ఒకరి తర్వాత ఒకరు ఏముండదు. సో అట్లా చూపించి కూడా పంపించే ఛాన్స్ ఉంది. అండ్ లాస్ట్ రోజు అంటే 4th రోజు షూట్ రోజు 8 మందిని పంపించేసింది కూడా మనకు పెద్దగా చూపించరేమో అని నేను అనుకుంటున్నా. అది కూడా నాకు డౌట్ ఉంది. అంటే అది ముందే వాళ్ళకి రెడ్ ఇచ్చి పంపించారు అన్నట్టుగా చూపిస్తారేమో అనుకుంటున్నా. సో ఇది అండ్ ఆ తర్వాత మనకి అవి ఇది అయిపోయిన తర్వాత రన్నింగ్ రాజా అని 2 ప్రోమోలలో చూపించారు. నా పేరు రన్నింగ్ రాజా అని చెప్పి ఎందుకు అంటే తనకి 3 రెడ్స్ ఇచ్చి పంపించారు. అట్లాంటిది దాన్ని ప్రోమోలో అంటే క్రింజ్ కంటెంట్ చేసే వాళ్ళని పంపించేసినామని చూపించడానికి రన్నింగ్ రాజా అని చెప్పి రన్నింగ్ చేసిన పంపించినట్టుగా చూపించే ప్రయత్నం చేసినామని అనుకుంటున్నా. చూద్దాం మనం అక్కడ చూస్తే కానీ తెలియదు ఎపిసోడ్లో. అండ్ ఆ తర్వాత శాలిని 2 ప్రోమోలలో ఉంది. కండుంది నువ్వేం చూస్తావు అని అంటే అందరూ చూసేదే ఏంటి రీల్సా ఏదో అట్లా అట్లా అడిగినట్టుగా చూపించారు. సో ఇది అండ్ ఇంకేంది అంటే వీళ్ళనే ఎక్కువ మనకి ఫోకస్ చేసింది. రైట్ ప్రోమోలు అయితే బ్యాక్ టు బ్యాక్ వచ్చినాయి. అండ్ రాత్రి 12కి ఈరోజు రాత్రి 12కి హాట్స్టార్లో ఎపిసోడ్ వస్తుంది. రేపు టీవీలో 10కి రాత్రి 10కి ఈ ఎపిసోడ్ అక్కడ వస్తుంది అనమాట. గమ్మత్తుంటుంది అన్నమాట. ఒక రోజు ముందే వచ్చేస్తుంది. సో మనం చూస్తాం, ఎపిసోడ్ రివ్యూ చేస్తాం, ఆ తర్వాత మనకి ఎపిసోడ్ వస్తుంది. అట్లా గమ్మత్తుంటుంది అన్నట్టు, టైం ల్యాబ్స్ లాగా ఉంటుంది అన్నట్టు. ఈరోజు ఎపిసోడ్ రేపు వస్తుంది, రేపటి ఎపిసోడ్ ఎల్లుండి వస్తుంది అన్నట్టు ఒక గమ్మత్ ఉంటుంది. అక్కడ ఇక్కడ ఒకటి టైమింగ్లో వస్తేనే కిక్ ఉంటుంది. మనకి బిగ్ బాస్ కదా వచ్చినట్టు అక్కడ ఓపెన్ అయ్యే టైంకి ఇక్కడ కూడా ఓపెన్ అయితే అప్పుడు మనకు ఒక మజా వస్తుంది, ఎంజాయ్మెంట్ వస్తుంది. ఇట్లా చూస్తాం అన్నట్టు. అరే ఎప్పుడు వస్తా అని ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తాం కదా బిగ్ బాస్, అట్లా చూసినట్టుగా ఉంటుంది. మరి పుసుక్కున ఇక రాను బిగ్ బాస్ కూడా అదే టైంలో పెట్టేసారు అనుకో ఏం చేస్తారో చూద్దాం. సో ఇది మ్యాటర్, ఇది వీడియో. ఈ వీడియో కింద బిగ్ బాస్ బ్యాన్ అయితే దాట్ బిగ్ బాస్ కుచ్ బీ నై, ఏం మారదు, ఏం జరగదు. ఎట్లా జరగదు అట్లా జరుగుతున్నట్టు. ఆపేటోడు లేడు, అడ్డుకునేటోడు లేడు, ఏది జరగదు దానికి. అది హ్యాపీగా చేసుకుంటూ పోతారు వాళ్ళు అంతే. ఇది మ్యాటర్. ఓకే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, గంట కొట్టేసి ఉంటా. టికెట్ అటా బై బై, నమస్తే, షబ్బా ఖైర్.